సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 అసెంబ్లీ గేట్ కూడా తాకలేరని అన్నారు. కానీ కొమరం పులిలా డిప్యూటీ సీఎంగా వచ్చి అసెంబ్లీ సీట్లో కూర్చున్నాడు. పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అన్న వారికి అసెంబ్లీలో సీట్ లేకుండా చేశాడు. ఎన్నికల తర్వాత పార్టీ విలీనమే గతి అన్నారు. కానీ ఇప్పుడు కింగ్ మేకర్ అయి కూర్చున్నాడు. తన శపథం నెరవేర్చుకుని అసెంబ్లీలో తొలిసారి కాలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది హైలైట్ గా నిలిచింది. ఆ దర్జా, ఆ స్టైల్, ఆ నిరాడంబరత చూసి జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ 21 సీట్లతో డిప్యూటీ సీఎం హోదాలో దూసుకెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి రోజు అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీవితంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేవని వైసీపీ విమర్శలు చేస్తే జనసేన ప్రాతినిధ్యం లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఉండదు అని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అన్నట్లుగానే అన్ని స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీలో చూడాలన్నది జన సైనికుల కల. అందుకు 10 ఏళ్ల సమయం పట్టింది. 2014లో పార్టీని స్థాపించిన సమయం తక్కువ ఉండటంతో అప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో పోటీ చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి పవన్ ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు. దశాబ్దం పాటు పార్టీని కాపాడుకోవడం ఒక ఎత్తైతే ఎన్నికలకు సమాయత్తమవుతూ పార్టీని తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తైంది. అవమానాలు ఎదురైనా కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ తన పట్టుదలని చూపించారు. ప్రజారాజ్యం స్థాపించి 18 సీట్లు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాలను చూడలేక కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవాలు వెంటాడినా ప్రతికూలంగా మారినా కూడా అన్ని వైపుల నుండి అనుమానాలు, అవమానాలు ఉక్కిరిబిక్కిరి చేసిన పవన్ తిరిగి లేచి నిలబడ్డారు. పార్ట్ టైం పొలిటీషియన్, ప్యాకేజీ స్టార్ అంటూ ప్రత్యర్థులు హేళన చేసినా ఎవరి ట్రాప్ కి చిక్కలేదు. కోట్లు సంపాదించి పెట్టే సినిమాల్ని వదులుకుని జేబులోని డబ్బులు బాధితులకు పంచిపెట్టి నిజమైన నాయకుడిలా ఈ 10 ఏళ్లు ఎదిగిన తీరు రాజకీయాలలోకి రావాలనుకున్న యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. పవన్ పడిన కష్టం, చేసిన త్యాగాల్ని ప్రజలు గుర్తించారు. 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. ఇక అసెంబ్లీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఓ సీన్ ని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా 3 బాధితురాల తరపు పోరాడి గెలిచి వారి వాదనను, వేదనను జడ్జికి అర్థమయ్యేలా చేసి వారికి న్యాయం జరిగేలా చేసి కోర్టు నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో కోర్టులో ఓ మహిళా కానిస్టేబుల్ అర్హతతో షేక్ హ్యాండ్ ఇస్తూ తాను చెప్పాలనుకున్న మాటల్ని కళ్ళతో చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అయితే అదే సీన్ సేమ్ టు సేమ్ నిన్న అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లోని ఆ సీన్ కి అర్థం పట్టేలా స్పీకర్ కు గార్డుగా ఉండే వ్యక్తి పవన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వటమే కాదు, తనకు లభించిన అవకాశంగా తన చేతిని గొప్పగా తన గుండెలకు దండం పెట్టుకున్న వైనం బాగా వైరల్ అవుతుంది. ఈ సీన్ చూసి అటు రీల్లోనూ ఇటు రియల్ లైఫ్ లోనూ ఒకే నైజాన్ని, హీరోయిజాన్ని చూపడం జనసేనానికి మాత్రమే సాధ్యమవుతుందని జన సైనికులు కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.